హలో అండి, నమస్తే అందరికి. నేను కింగ్ సతీష్. పోలవరం 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 తరతరాలుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాజెక్ట్ ఇది. సో ఎన్ని తరాలు అయితే మారుతా ఉన్నాయి కానీ ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు. అసలు ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు, పోలవరం ప్రాజెక్ట్ ఉన్న ప్రాబ్లం ఏంటి, అది కట్టడం వల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తూనే ఉంటాం. పోలవరం ప్రాజెక్ట్ ఇది ఎప్పటికీ తీరని ఒక రైతు కళ, ఎప్పటికీ జరగని ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్. నా చిన్నప్పటి నుంచి, ఇంకా చెప్పాలంటే మన నాన్నల చిన్నప్పటి నుంచి పేపర్ల మీద నలుగుతూ, మొదలు పెడుతూ, ఆగుతూ, పడుతూ, లేస్తూ సాగుతున్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది కేవలం పోలవరం ప్రాజెక్ట్ మాత్రం. ఎప్పుడో 1940-50లో వచ్చిన ఐడియా, ఇప్పటికీ కూడా అది కంప్లీట్ కాని వైన్యం. అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అవుతుంది, ఇంత లేట్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ కట్టాలి అనే ఆలోచన మాత్రం ఎందుకు వెనక్కి జరగట్లేదు? ఇన్ని సంవత్సరాలుగా ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి పూర్తి చేస్తానని చెప్పని పొలిటికల్ నాయకుడు ఉండడు. ఓట్లాడడానికి వెళ్ళిన ప్రతిసారి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని, మీకు లక్షల ఎకరాలు పంట పండించుకోవడానికి నీరు అందిస్తామని చెప్పని ఏ నాయకుడు లేదు. మరి ఎంతో మందికి లక్షల ఎకరాల పంట పండించుకునే అంత నీరు ఇవ్వగలిగే ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? అసలు ఇది పూర్తి అవుతుందా అవదా? ఇది పూర్తి అవడం వల్ల ఎవరికి లాభం, పూర్తి కాకపోతే ఎవరికి లాభం? అన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో పోలవరం కొంతమందికి ఇది రాష్ట్రానికి జీవనాడి, మరికొంతమందికి ఇది జీవితాన్ని ముంచేసిన పేరు. ఒకవైపు భవిష్యత్ తరాల కోసం అభివృద్ధి, మరోవైపు ఇళ్లను భూములను వదిలిన ప్రజలు. ఈ వీడియోలో నేను రాజకీయ ప్రసంగం చేయను. పోలవరం వల్ల గెలిచిన రాష్ట్రం కథను కూడా చెప్తాను, పోలవరం వల్ల కోల్పోయిన గ్రామాల కథను కూడా చెప్తాను. అసలు పోలవరం అంటే ఏమిటి? పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న బహుళ ప్రయోజనాల ప్రాజెక్ట్. లక్ష్యం సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, వరద నియంత్రణ. ఇది ఒక జిల్లాకి కాదు, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్. ఎప్పటి నుంచి ఈ ప్రాజెక్టు మొదలైంది? ప్రణాళిక దశాబ్దాల క్రితమే. పనుల వేగం పెరిగింది మాత్రం ఖచ్చితంగా 2014 నుంచి. 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి సోమవారం పోలవరం డి అని పెట్టి ఆయన వెళ్ళడము, ఆ పనులు చేయడం, ఇంకా తీవ్రంగా ఆ పనుల గురించి ఆలోచన, ఇంజనీర్స్ అందరినీ టెన్షన్ పెట్టి, హడావిడి పెట్టి పనులు దగ్గర నుండి చేయించడానికి చాలా వరకు ట్రై చేసి ఆల్మోస్ట్ చాలా వరకు ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయగలిగారు. అప్పటి నుంచి పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఒక భగవద్గీత విషయం అయిపోయింది జనాల్లోకి. ప్రతి వారం ఆయన వెళ్ళినప్పుడు టీవీలన్నీ అదే న్యూస్ కవర్ చేయడంతో జనాలకి ఇంకా బాగా. పోలవరం ప్రభావిత ప్రాంతాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అక్కడి గ్రామాలు, తరతరాలుగా నివసిస్తున్న కుటుంబాలు, పంటల మీద జీవనం, నది, అడవి, భూమితో అనుబంధం. ఒక పెద్ద మాటల్లో చెప్పాలంటే, మా ఇల్లు కాదు, మా జీవితం ఇది. ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి మా ఇల్లులే కాదు, ఏమడిగినా ఇచ్చేస్తాం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పూర్తవడంతో తరతరాలు దానివల్ల వచ్చే పంట వల్ల బతుకుతాయి అని పెద్ద అని చెప్పాడు. ఆయన అక్కడ ఒక ఇల్లు కోల్పోయిన వ్యక్తి. గవర్నమెంట్ వేరే చోట ఇల్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ప్రజల కోసం తరతరాలు బాగుండాలని వాళ్ళ ఇల్లుల్ని, వాళ్ళ భూముల్ని వదిలేసుకుని ఆ పోలవరం ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసిన ప్రజలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అసలు సమస్య ఏంటి? ప్రాజెక్ట్ కోసం వేల కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది, అయినా కూడా వెళ్ళారు పాపం వాళ్ళు. ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. అభివృద్ధి కోసం యాగం అవసరమా? కానీ ఆ త్యాగం న్యాయంగా జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. పునరావాసాలు ఆలస్యం అయినా కూడా అప్పట్లో 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి పునరావాసం అయితే కల్పించారు. కొత్త ప్రాంతాల్లో ఉపాధి సమస్య ఉంటుందని, అక్కడ వాళ్ళకి పరిహారం సరిపోకపోవడంతో అక్కడ కొన్ని రకాల బిజినెస్లు చేసుకునేలాగా ఆయన డెవలప్ చేసి, సాంస్కృతిక బంధాల విహారం కోసం విహారయాత్రలు అవి ఇవి అంటే టూరిజం అంటారు కదా, అవి డెవలప్ చేసి ఇక్కడ ఎవరికైతే పని పోయిందో అక్కడికి పని కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ప్రభుత్వం చెప్పేది ఏమిటంటే, పోలవరం పూర్తయితే లక్షల ఎకరాలకి నీరు వస్తుంది, తాగునీటి సమస్య తీరుతుంది, రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుంది. ఇది కూడా నిజమే. అందుకే ఈ ప్రాజెక్ట్ని ఒక్క మాటలో గుడ్ లేదా బ్యాడ్ అనలే. పోలవరం మనకి ఒక కఠినమైన ప్రశ్న వేస్తుంది. రాష్ట్రం ముందుకు పోవాలంటే కొన్ని గ్రామాలు వెనక్కి వెళ్ళాలా? అంటే డెవలప్ చేయాలంటే వీళ్ళే కాదు, మనం ఆల్రెడీ చూసాము, అమరావతి చుట్టుపక్కల కూడా 30,000 ఎకరాలు ఎంతో ప్రజలు ఫ్రీగా దానం చేశారు. సో ఖచ్చితంగా చేయాలి, తప్పదు. సో పోలవరం ఎప్పుడు పూర్తవుద్ది? అసలు ఎందుకు లేట్ అవుతుంది? అసలు ఎందుకు ఇంతలా సాగదీస్తున్నారంటే ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలే. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో ట్రై చేసి దాదాపు 60-70% పూర్తి చేసిన ప్రాజెక్టు మళ్ళీ 2019 ఎన్నికల్లో పోయింది. ఆయన గెలిచిన తర్వాత జగన్ గారు దాన్ని పట్టించుకోలేదు.
అసలు ఆ ఊరు పేరు తెలియని, అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియని, అసలు నీటికి సంబంధించిన శాఖ, ఆ శాఖ అంటే ఏంటో కూడా తెలియని వాడిని ఒకడిని మంత్రిగా పెట్టి దానికి మూల్యం చెల్లించుకున్నారు ప్రజలు. 5 సంవత్సరాలు కట్టిని కూడా, అంటే అంతకుముందు 2014 నుంచి 19 వరకు కట్టిని కూడా ఎందుకు పనికి రాకుండా చేసేసారు వాళ్ళైతే. సో మళ్ళీ ఇప్పుడు 2023-24లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్ట్ గురించి మళ్ళీ కట్టినయే పాడైపోతే మళ్ళీ కట్టాలి. అప్పట్లో వేల కోట్లు అయిపోయే ప్రాజెక్ట్ ఇప్పుడు లక్షల కోట్లకి వచ్చేసిందంటే ఎంత ఎంత మనీ వేస్ట్ అయిపోతుంది. పోలవరం ఒక డ్యామ్ కథ కాదు, ఇది ఒక నది కథ కూడా కాదు. ఇది అభివృద్ధి మరియు త్యాగం మధ్య ఉన్న పోరాటం. రాష్ట్రం ఎదగాలి, ఆ ఎదగడానికి ఎంతో మంది త్యాగం ఈ ప్రాజెక్టులో మనకు కనిపిస్తుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు మీరు అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్నీ సినిమా చూసే ఉంటారు. అది ఎప్పుడో 2004లోనో 2003లోనో వచ్చింది. ఆ సినిమాలో కూడా ఈ పోలవరం ప్రాజెక్టు గురించి బన్నీ వాళ్ళ నాన్నగారు అంటే ఆయన పోరాటం చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి ఆయన ఆస్తులన్నీ ఇచ్చేయడానికి సిద్ధపడతాడు. అంటే 2004లో మనం చూసిన సినిమా దాదాపు 20 ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్గానే ఉంది. ఒక తరం వెళ్ళిపోయింది కూడా. పోలవరం మొదట ఐడియా వచ్చింది 1940-50లలో వచ్చింది. కానీ అప్పట్లో టెక్నాలజీ లేదు, డబ్బు లేదు, రాజకీయ సమ్మతి కూడా లేదు, కాగితాల్లో ఉండిపోయింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఉంది, డబ్బు ఉంది, కానీ పూర్తి అవ్వట్లేదు. ఇంకా పోలవరం వల్ల లాభపడే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా. సమస్య ఏంటి? ముంపు ఎత్తు, ఫ్లోడ్ లెవెల్, గ్రామాల ముంపు, ప్రజల నిర్వసనం, ఇవన్నిటికీ కూడా ముగింపు పలికారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని కూడా సమస్యలను క్లియర్ చేశారు. ఒక్క రాష్ట్రం ఒప్పుకోకపోయినా పని ఆగిపోతుంది అన్నాళ్ళ నుంచి, అందుకే డిలే అయింది. అవి కూడా 2014లో అన్ని రాష్ట్రాలు ఒప్పించి పని చాలా మొదలు పెట్టడం కాదు, చాలా ముందుకు తీసుకెళ్ళారు. డ్యామ్ కట్టడం కంటే ఇక్కడ కోర్టు కేసులు, నిరసనలు, ఆలస్యాలు, వీటితోనే ఎక్కువ టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా రాజకీయ మార్పులు, నేను ఇందాక చెప్పినట్టుగా 2014 తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈ వారికి పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ ఓపెన్ అయ్యేదేమో. ఇక్కడ మారిపోయినాయి, కేంద్రం దగ్గర రాజకీయాలు మారిపోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు మారిపోయాయి, ప్రాధాన్యతలు మారాయి. ఒక ప్రభుత్వం మొదలు పెడితే మరో ప్రభుత్వం డిజైన్ మార్చాలి అనడం, ఖర్చు పెంచడం, ఇదే సరిపోతుంది, టైం పోతుంది. ఇంకా నెక్స్ట్ డ్యామ్ ఎత్తు మార్చేస్తారు, సబ్వే డిజైన్ మారిపోతుంది, భద్రతా ప్రయాణాలు పెరిగిపోతాయి. ఇంకా ఒక్కటంటూ లేదు దీన్ని ఆపేయడానికి. ఒకసారి డిజైన్ మారితే అప్పటి వరకు చేసిన పడి అంతా వృధాగా మారిపోతుంది. ఇంకా డబ్బు బాధ్యత అసలు సమస్య. ఇది మొదట రాష్ట్ర ప్రాజెక్ట్, తర్వాత జాతీయ ప్రాజెక్ట్ అయ్యింది. ఫండింగ్ ఎవరు ఇవ్వాలి, ఖర్చు ఎవరు భరించాలి, ఈ కన్ఫ్యూజన్ కూడా చాలా కాలం డిలే చేసేసింది. ఒక్క లైన్లో చెప్పాలంటే పోలవరం డిలే కావడానికి కారణం ఒకటి కాదు, కన్నుడి సాగుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఈ పోలవరం ఆలస్యం కావడం కూడా అన్ని కారణాలు ఉన్నాయి. రాజకీయాలు, రాష్ట్రాల గొడవలు, ప్రజల జీవితం, కోర్టులు, టెక్నికల్ సమస్యలు, డబ్బు, ఇలా రకరకాలు ఇంకా ఎన్నో చెప్పొచ్చు. ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే ఇన్ని సంవత్సరాలు పడడం తప్ప కరెక్టా? మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ప్రజల జీవితం ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఆలస్యం అన్వాల్బుల్ అనేది కూడా క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఎంతో మంది ప్రజలకి నీరు అందించి లక్షల ఎకరాలు పంట పండించడానికి ఉపయోగపడి, ఎందుకంటే మీ అందరూ తెలుసు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ వస్తే, వరదలు వస్తే ఆ గోదావరి డ్యాములన్నీ ఇప్పేసి అక్కడెక్కడో సముద్రంలో, అంతర్వేది దగ్గర సముద్రంలో గోదావరి వాటర్ అంతా వేస్ట్ కలిసిపోతుంది. ఆ వాటర్ అంతా స్టోరేజ్ చేస్తే 3 పంటలు, ఇప్పుడు 2 పంటలు పండిస్తున్నారు, 3 పంటలు పండించవచ్చు. అంటే 365 రోజులు ప్రజలకు నీళ్లు అందించవచ్చు పంటలు పండించడానికి అని మొదలుపెట్టిన ఒక మహోత్తరమైన ప్రాజెక్ట్ ఇది. కానీ తరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 5 ఏళ్ళకి ఒకసారి రాజకీయ నాయకుల పార్టీలు మారుతున్నాయి, సీఎం క్యాండిడేట్లు మారుతున్నారు. కానీ పోలవరం భవిష్యత్తు మాత్రం మారట్లేదు, ఆ ప్రాజెక్ట్ మాత్రం ముందుకి కదలట్లేదు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో మంది రైతుల కళ ఏదైతే ఉందో అది తీరట్లేదు. సో వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి నెక్స్ట్ టైం గెలుస్తారు లేదా దేవుడు ఎరుగు, ఈసారి వీళ్ళ అయిపోయేలోపు, వీళ్ళ టర్మ్ అయిపోయేలోపు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఓపెన్ చేసి, మేము ఇది ఓపెన్ చేశాము, ఇన్నాళ్ళగా ఉన్న తరతరాల కళని నిజం చేశాము అని చెప్పి వచ్చి నెక్స్ట్ టైం ఓట్లు అడుగుతారు అని నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో మరి అది మ్యాటర్. సో వీడియో గురించి మీ ఒపీనియన్ అంటే డెఫినెట్ గా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్. సో వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి అక్కడ ఎదురు చూస్తున్న ఎంతో మంది రైతులకి అలాగే ప్రజలకి మంచి జరగాలని కోరుకుందాము. ఈసారి చంద్రబాబు నాయుడు గారి టర్మ్ అయిపోయేలోపు ఆ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ ఓట్లు అడగాలని నేను ఈ ఛానల్ ద్వారా డిమాండ్ చేయదలుచుకున్నాను. సో అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో డెఫినెట్ గా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, నేను కింగ్ సతీష్ ఉంటా, మరి బాయ్.